హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందంటే, నిన్న ఎపిసోడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పరిగెడితే ఈరోజు ఎపిసోడ్ పాసెంజర్ ట్రైన్‌లా ఉంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏంటంటే ఒక ఫన్నీ టాస్క్, తర్వాత ప్రైజ్ మనీ, ఒక దొంగతనం, నెక్స్ట్ ఏంటంటే ఆహ్, చిన్న ఎమోషనల్ డ్రామా జరిగింది. ఇందులో ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అభయ్ అండ్ సోనియా మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే నిన్న వీళ్ళు సాక్స్ గేమ్ ఆడారు కదా! అందులో అభయ్ అంటాడు సోనియాతో, పృథ్వీ ప్రేరణతో మాట్లాడిన విధానం కరెక్ట్గా లేదు, చాలా రాంగ్గా మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు, ఒకవేళ అలా మాట్లాడితే బయటికి వేరేగా పోర్ట్రే అవుతుంది అన్నట్టుగా చెప్తాడు. తర్వాత అంత అగ్రెసివ్గా ఉండడం వల్ల గేమ్ దెబ్బతింటుంది, ప్రేరణతో వాదించడం చాలా తప్పు అని చెప్పేసి సోనియాతో చెప్తాడు. అలాగే సోనియా అని అంటాడు, నువ్వు కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడు, నువ్వు పాయింట్స్ అడగడం మంచిదే, కానీ వాళ్ళ పాయింట్స్ కాదు గొడవ దిగుతున్నారు. అలాగే తనతో పాటు అంటే పృథ్వీతో పాటు యష్మి కూడా అడ్డంగా వాదిస్తుంది, బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి సోనియా అండ్ అభయ్ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యని. నెక్స్ట్ వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణతో చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు సంచాలక్, నేను సంచాలక్గా పెట్టింది ఎవరు, నీ టీం సపోర్ట్ చేసింది కాబట్టి నువ్వు సంచాలక్ అయ్యావు. నెక్స్ట్ నీవు ఎక్కువ తప్పులు చేసింది ఎవరు, మీ టీం మెంబర్సే, వాళ్ళు మళ్ళీ గేమ్లో తిరిగి ఆడనిచ్చు. తర్వాత వాళ్ళు ఏది చెప్తే చేసావు అంటే నువ్వు డమ్మీలా కనిపించావు. తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చావు మీ టీం మెంబర్స్కి, దీనివల్ల నీ చివరికి నువ్వేమయ్యంటే ఒక పప్పులాగా అయ్యావన్నట్టుగా, చివరికి పప్పు అయ్యావన్నట్టుగా చెప్పాడనమాట. అంటే వాళ్ళు ఏది చెప్తే చేసావు కాబట్టి నువ్వు డమ్మీ అయిపోయావు అన్నట్టుగా చెప్తాడు. అయితే దీని తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ అని, అదే బిగ్ బాస్ ప్లీజ్ అన్న టాస్క్ అక్కడితో ముగిసిందని చెప్తాడు. ముగ్గురు టీంలు ఉన్నాయి కదా, అంతులేని వీరులు 75,000 గెలుచుకుందట. నెక్స్ట్ అఖండ టీము అంటే యష్మిది 1,25,000 గెలుచుకుంది. నెక్స్ట్ కెరటం టీము 2,45,000 గెలుచుకుంది అనమాట. ఈ మూడాట్లో ఎక్కువ గెలుచుకుంది నిఖిల్ టీం కాబట్టి కెరటం టీం విన్ అయిందని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆల్రెడీ లాస్ట్ వీక్ 3 lakhs ఉంది కదా వీళ్ళది, 3 lakhsకి ఈ 2,45,000 కలిపి 5,45,000 విన్నర్ అమౌంట్లో యాడ్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత కిచెన్ దగ్గర చిన్న డిస్కషన్ జరుగుతుంది, ఎవరికి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ అండ్ నిఖిల్. అయితే పృథ్వీ అండ్ నిఖిల్లో నువ్వే స్ట్రాంగ్ అని చెప్పి పృథ్వీని విష్ణుప్రియ అంటుంది, అలాగే సీత కూడా అంటుంది. కానీ ఇక్కడ నిఖిల్ నెగ్గాడు, నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ప్రతిదానికి అగ్రెసివ్ అవుతున్నావు, అందువల్ల నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. ఒక చిన్న డోస్ ఇచ్చి ఇంజక్షన్కి హెవీ డోస్ ఇస్తే ఏమవుతుంది, అలాగా నువ్వు స్పందించవలసిన దానికన్నా ఎక్కువ స్పందిస్తున్నావు, అంత అగ్రెసివ్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ పృథ్వీతో చెప్తుంది. అప్పుడు సీత పక్కన కూడా ఉంటుంది, నువ్వు ప్రతి గేమ్లోని బాగా ఆడుతున్నావు కానీ ఎక్కువగా వాదిస్తున్నావు, అది నీకు చాలా మైనస్ అవుతుందని చెప్పేసి తను అంటుంది. అన్న తర్వాత జస్ట్ బొగ్గనివరి ముద్దు పెట్టుకున్న తర్వాత విష్ణుప్రియ తల నిమురుతూ ఉంటుంది. ఆ పక్కన నిఖిల్ అంటాడు, అయ్యి బాబాయ్ మీరే చెడగొడుతున్నారా అని చెప్పేసి సరదాగా డైలాగ్ వేస్తాడు. తర్వాత అభయ్ అండ్ నిఖిల్ మిగతా గ్రూప్ అందరూ కూర్చున్నప్పుడు, అదే నిన్న టాస్క్ జరిగింది కదా, సాక్స్ టాస్క్ జరిగినప్పుడు నిఖిల్ అభయ్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు అభయ్ అక్కడ మీదకి అంటే వచ్చేస్తాడని చెప్పి కొంచెం సైడ్ అవుతాడు, అప్పుడు బోర్డర్ దాటేస్తాడు, వెంటనే గేమ్ నుంచి మనకంటే అవుట్ అయిపోతాడు కదా. అదే విషయాన్ని అభయ్ చెప్తూ ఉంటాడు, మనోడు ఎలా అంటే అలా వెళ్ళిపోయాడు అంటీలోకి, జస్ట్ ఎలా అంటీలోకి అలా లైన్ దాటేసి వెళ్ళిపోతాడు కదా, దాని గురించి చెప్తూ ఉంటాడు. అది ఈలోపు కిచెన్ రూమ్లో ఉన్న మణికంఠ విని వస్తాడనమాట. వచ్చి నా స్ట్రెంత్ ఇంతే, నేను అంతవరకు ఆడగలను, నా స్ట్రెంత్ తగ్గి నేను ఇంకంతకు మించి నేను ఆడలేనని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోతాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అభయ్ మాట్లాడుతుని నవ్వుతూ ఉంటారు, నా మీద జోక్స్ వేయొద్దు అని చెప్పేసి వచ్చి సీరియస్గా అంటాడు. అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోయిన వెంటనే అంటాడు అనమాట అబ్బాయి, ఏంట్రా బాబు వీడు ఎలా ఇంత విచిత్రంగా ఉన్నాడు అని చెప్పేసి నవ్వుకుంటారు. నెక్స్ట్ సోనియా అండ్ పృథ్వీ, అభయ్ అండ్ నిఖిల్ నలుగురు షాప్లో కూర్చొని మాట్లాడుకుంటారు, అది కూడా గేమ్ గురించి. నిన్న గేము చాలా వరస్ట్గా ఆడారు, అంటే ప్రేరణ మీద ఆర్గ్యుమెంట్ చేశాడు పృథ్వీ, తనకు సపోర్ట్ చేసింది యష్మి, వీళ్ళిద్దరి మధ్యలోకి దూరి సోనియా కూడా మాట్లాడింది.
నువ్వు సోనియాతో కనుక నువ్వు ఉన్నావంటే కనుక నీ గేమ్ కూడా దెబ్బ అయిపోతుంది, తనకు దూరంగా ఉండరా బాబు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇది అయిపోయింది కదా, తర్వాత అప్పుడు ఈ డిస్కషన్లో తనకు దూరంగా ఉంటారని చెప్తాడు. ఇలా విధంగా ప్రేరణ నిన్న ఏదైతే సంచాలకుగా చేసిందో దానికి సంబంధించి యష్మి పృథ్వీ డిస్కషన్ గురించి వీళ్ళు చర్చించుకుంటారనమాట. ఇలాగ ఆడుంటే బాగున్నా, అలా ఆడకుండా ఉంటే బాగున్నా, ఇలా మాట్లాడుకుంటే బాగున్నా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ భాష అంటాడు, అక్కడ లోపల ఉంటారు, యష్మి ఉంటుంది. యష్మితో అంటాడు, నిన్న సాక్స్ టాక్ జరిగింది కదా, అప్పుడు సోనియా కోపం వచ్చింది, నిజంగా వచ్చిందా లేదా వచ్చినట్టు నటించిందా అని చెప్పేసి భాష అంటే, యష్మి అంటే లేదు లేదు తనకి నిజంగానే కోపం వచ్చింది, ఎందుకంటే టీంలో ఒకరు ఇదవుతున్నారు కదా అని చెప్పి తనకు అనిపించిందా మాట్లాడింది తప్ప కావాలని కోపం తెచ్చుకోలేదు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇది అయిపోయింది. దీని అయిపోయిన తర్వాత సాంగ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత కోట బొమ్మలలో సాంగ్తో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈ డిస్కషన్లో ఏంటంటే అబ్బాయి ఏమో కిచెన్ మీద కిచెన్ దగ్గర ఉంటాడు అబ్బాయి. ఉన్న తర్వాత ప్రేరణ బ్రెడ్స్ ఉన్నాయి కదా రోస్ట్ చేస్తూ ఉంటుంది. బ్రెడ్ రోస్ట్ చేస్తూ ఉంటే సోనియా అక్కడికి వెళ్తుంది. సోనియా కాదు, విష్ణుప్రియ అక్కడ వెళ్తుంది. సోనియా పక్కనే ఉంటుంది. అక్కడ బ్రెడ్ ఏమవుతుందంటే రోస్ట్ అయిపోద్ది. రోస్ట్ అయిపోతే ఇంత కష్టపడి వేసావు, తిందామని వెయిట్ చేస్తున్నాడు, రోస్ట్ చేస్తావు నువ్వు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. పక్కన అబ్బాయి ఉన్నాడు కదా, అంటే అబ్బాయి కోసం బ్రెడ్ రోస్ట్ చేస్తుంది అనమాట. అది మాడిపోద్ది. ఇలా మాడగొట్టేస్తావు నువ్వు, తిందాం అనుకున్నాడు కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. ఆ పక్కన సోనియా వింటుంది. సోనియా విని అక్కడి నుంచి వెళ్ళిపోతుందంటే నిఖిల్ ఆపుతాడు అనమాట. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతుందో దా కూర్చుందాం అని చెప్పేసి కూర్చోబెడతాడు. కూర్చున్న తర్వాత నేను ఉండను, బయటకు వెళ్ళిపోతున్నాను అంటాడు. దేనికిరా ఫీల్ అవుతావు నువ్వు, అసలు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అంటాడు. అంటే నిఖిల్ ఏమనుకుంటాడంటే దేనికో ఫీల్ అవుతుంది, ఫీల్ అవ్వకని చెప్తాడు అని చెప్పేసి అక్కడ కిచెన్ దగ్గర సోఫా సెట్ ఉంటే దాని మీద కూర్చోబెడతాడు. కూర్చున్న తర్వాత లేదు లేదు నేను ఫీల్ అవుతున్నాను అంటాడు. దేనికి ఇంత హర్ట్ అవుతావు, ప్రాబ్లం ఏంటని అడుగుతాడు. ఏమి లేదు ప్రాబ్లం, ఏ చెప్పకూడదా, చెప్పు పర్వాలేదంటే ఏమీ లేదు అంటుంది. అంటే దేనికోసం బ్రెడ్ దీని గురించి మాట్లాడడం దీనికోసమా ఏంటంటే లేదు లేదు ఏమీ లేదంటుంది. కొన్న చెప్పని అడిగితే అప్పుడు చెప్తుంది. ఏం చెప్తుంది అంటే ఏమి లేదు, విష్ణుప్రియ మాటలు వదిలేస్తుంది, నేను అవి వినలేను, నేను హర్ట్ అవుతున్నాను అంటుంది. కొన్ని విష్ణుప్రియ మాటలు వదిలేస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ప్రాబ్లం ఏమన్నా ఉంటే తెలుస్తుంది, షార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్తుంది నిఖిల్. దానికి ఏమంటుందంటే ప్రాబ్లం నాదేం కాదు, నన్ను ఏమనలేదు, కానీ ఇప్పుడు చూసావా ప్రేరణ అంటుంది ఇలాంటి అంటే పొలాలు పెడుతుంది, వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది కదా, మధ్యలో ఎందుకు దూరుతుంది అంటే వాళ్ళిద్దరికి ప్రాబ్లం అయితే వాళ్ళు చూసుకుంటారు. అబ్బాయి అయితే టేక్ ఈజీగానే ఉన్నాడు కదా, తను బాగానే ఉన్నాడు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే నేను ఫీల్ అవుతాను నేను అంటుంది. సరే అవుతుందా, అయితే బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి సోనియాని తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ 3 రోజుల నుంచి చూస్తున్నాను, తను ప్రతి విషయంలోనే దూరుతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాని గురించి రెచ్చగొడతా మాట్లాడుతుంది, నాకు నచ్చట్లేదు అందుకనే అని చెప్పేది. సర్లే అయితే అక్కడితో ఆ డిస్కషన్ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. స్పిన్ ది బాటిల్ అనే టాస్క్ పెడతారనమాట. దీనికి సంచాలకుగా భాష ఉంటారని చెప్పేసి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే ఇది ట్రూత్ ఆర్ డేర్ ఉంది కదా, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ని ఈ విధంగా డిజైన్ చేస్తారు. చుట్టూరు అందరూ రౌండ్గా కూర్చుంటారు. మధ్యలో 1 పర్సన్ బాటిల్ తిప్పుతాడు. తిప్పిన తర్వాత బాటిల్ ఎవరి వైపు చూసిస్తే కనుక వాళ్ళని ఈ తిప్పిన వాళ్ళు తనకు నచ్చింది ఒకటి చేయమని అడుగుతారు. అవతల వాళ్ళు చెప్పింది చేయాలన్నమాట. ఇది ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి. అయితే ఫస్ట్ వచ్చి భాష తిప్పుతాడు అనమాట బాటిల్. భాష తిప్పితే యష్మికి వస్తుంది. యష్మిని ట్రూత్ ఏదన్నా చెప్పు, నిజం చెప్పు, నువ్వు దొంగతనం ఏమైనా చేసావు ఇంట్లో అని చెప్తే నేను చికెన్ దొంగతనం చేశానని చెప్తుంది. నెక్స్ట్ వచ్చి మనీ వచ్చి తిప్పుతాడు. మనీ వచ్చి బాటిల్ తిప్పితే విష్ణుకి వస్తుంది. విష్ణుకి వస్తే మనీ ఏమంటాడంటే పోల్ డ్యాన్స్ చేయమని చెప్తాడు. తను పోల్ డ్యాన్స్ చేస్తుంది. నెక్స్ట్ అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి బాటిల్ తిప్పితే సోనియాకి వస్తుంది. నువ్వు ఆడపులు కదా, శివంగి కదా, నువ్వు దానికి తగ్గట్టు ముఖం మీద ఆ కలర్స్ యాడ్ చేసుకోమని చెప్తాడు.
తను వెళ్ళి కలర్స్ యాడ్ చేసుకొని వస్తుంది. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ. విష్ణుప్రియ బాటిల్ తిప్పితే ఆదిత్యవర్మ గారు వస్తుంది. ఆదిత్యవర్మ గారిని లిప్స్టిక్ వేసుకోమని చెప్తారు. ఆదిత్యవర్మ గారు వెళ్ళి లిప్స్టిక్ వేసుకొని వస్తారు. నెక్స్ట్ భాష. భాష వచ్చి బాటిల్ తిప్పితే నైన్కి వైపు వస్తుంది. అయితే నువ్వు ఎవరినన్నా ఒక జంటను తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయమంటారు. దానికి ఏం చేస్తారంటే భాషని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది. సర్లే నేను చెప్పింది మళ్ళీ నాకే వర్తించిందని చెప్పేసి అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ పృథ్వీ తిప్పితే నిఖిల్ది వస్తుంది అనమాట. నిఖిల్కి ఏమంటారంటే నువ్వు శారీ కట్టుకోవాలి, శారీ కట్టుకుని సాంగ్కి డ్యాన్స్ చేయాలని చెప్తాడు పృథ్వీ. అలాగే నిఖిల్ ఏం చేస్తాడు, వెళ్ళి శారీ కట్టుకుని వస్తాడు, వచ్చి ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తాడు. తర్వాత సాంగ్ ఏంటంటే నెక్లెస్ గర్ల్స్ అన్న సాంగ్కి పెర్ఫామ్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోర్ రూమ్లోకి అంటే మన నిఖిల్ అని మణికంఠకి ఫుడ్ అంటే పంపిస్తారనమాట. వెజిటేబుల్ సలాడ్ని, నెక్స్ట్ ఇంకా రాగి పిండి పంపిస్తారనమాట. తర్వాత ఇది అయిపోద్ది. ఇక్కడ ఈ గ్యాప్లో మనోడు ఏం చేస్తాడంటే మణికంఠ దొంగతనాలు మొదలెడతాడనమాట. ఈ దొంగతనాల్లో ఫస్ట్ నబీల్ పర్పుల్ ఆరెంజ్ బాటిల్ లేపేస్తాడు. నబీల్ వచ్చి అందరిని అడుగుతూ ఉంటాడు, ఎవరు బాబు నా బాటిల్ ఎవరైనా తీసారో చెప్పండి, నా బాటిల్ లేపేశారు, నా బాటిల్ తీసేశారు, ఇప్పుడు ఇక్కడే చూశాను అంటుంటాడు. కానీ మనోడు చెప్పలు లేపేస్తాడు. లేపేసిన తర్వాత తినకి చెప్తాడు, వెళ్ళి అక్కడ కిచెన్ రూమ్ దగ్గర డిష్ వాష్ చేస్తుంటే మన నిఖిల్కి చెప్తాడు, నేను ఎలా బాటిల్ లేపేశాను అంటాడు. ఎవరు బాబు మొన్న పనిష్మెంట్ ఇచ్చాడు మనకి, దొంగతనాలు ఏమొద్దు కానీ నువ్వు తిరిగి ఇచ్చేయని చెప్తాడు. సరే అని చెప్పేసి వెళ్ళి బాటిల్ పట్టుకుని వెళ్ళి నబీల్కి ఇచ్చేస్తాడు. నబీల్కి ఇచ్చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. మీరు ఇంటికి వచ్చి 2 వారాలు గడిచింది, అందువల్ల ప్రతి ఒక్కరికి హౌస్ నుంచి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి మీకు బిగ్ బాస్ ఒక 5 మెంబర్స్కి హౌస్ అంటే ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన కొన్ని వస్తువులు ఇస్తారనమాట. కానీ 5 మెంబర్స్కి మాత్రమే దక్కుతుంది. అంటే ఇలా 13 మంది ఉన్నారు కదా, అంటే 5 మెంబర్స్కి ఇది దక్కుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ 2 మెంబర్స్ వెళ్తారు, అంటే 2 హౌస్ మేట్స్ వెళ్తారు. అందులో ఈ హౌస్ మేట్కి సంబంధించిన వస్తువులు ఇంటికాడ నుంచి వస్తాయి, వాళ్ళ సొంత హౌస్ నుంచి వస్తాయి అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించినాయి. దాంట్లో ఏదైతే ఎక్కువ మంది ఇంటి సభ్యులు లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేయాలి, ఎక్కువ లాలీపాప్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఆ వస్తువు తీసుకోవాలి, రెండో వాళ్ళు మాత్రం ఆ వస్తువుని తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టేయాలన్నమాట. అయితే ఫస్ట్ 2కి అవకాశం వస్తుంది కదా, అందులో ఫస్ట్ నిఖిల్ అండ్ అభయ్కి ఇస్తాడు అవకాశం. నిఖిల్కి అయితే వాళ్ళ నాన్నగారు షర్ట్ వస్తుంది, అభయ్కి అయితే వాళ్ళ నాన్నగారు వాచ్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ అబ్బాయి కొంచెం ఎమోషనల్ అవుతాడు. నిఖిల్ అయితే పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవ్వగలను, మా నాన్నగారితో బాండింగ్ ఉంది కానీ నేను అడ్జస్ట్ అవ్వగలను, కానీ అది వాచ్ ఏదైతే ఉందో అబ్బాయికి ఇచ్చేయండి అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారితో చాలా తక్కువ మాట్లాడతాడట. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు మ్యాథ్స్ టీచర్ అట. వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ నాన్నగారికి తన ఫస్ట్ శాలరీతో వాచ్ కొన్నాడట. అంటే మూవీస్లో చేశాడు కదా, దానికి వచ్చిన ఫస్ట్ అమౌంట్తో వాచ్ కొన్నాడట. ఆయన ఉన్నంతకాలం ఆ వాచే పెట్టుకున్నారట. అబ్బాయి ఎమోషనల్ అవుతాడు. సో మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ఎక్కువ మంది అబ్బాయికి సపోర్ట్ చేసి ఆ లాలీపాప్ ఇవ్వడంతో అబ్బాయికి వాచ్ ఇస్తారు. నిఖిల్ కూడా ఎమోషనల్ అవుతాడు. అయితే ఈ వాచ్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ వచ్చిన షర్ట్ ఏదైతే ఉందో నిఖిల్ది పట్టుకుని వెళ్ళి స్టోర్ రూమ్లో అబ్బాయిని పెట్టామని చెప్తారు, దాన్ని ఎవరు ముట్టుకోవద్దు అని చెప్తారు అనమాట. అబ్బాయి పట్టుకుని వెళ్ళి నిఖిల్ షర్ట్ని స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు. నెక్స్ట్ సీత అండ్ నైనిక. సీతకి ఒక టాయ్ వస్తుంది, అలాగే నైనికి ఒక టాయ్ వస్తుంది. అయితే ఇక్కడ కొంచెం ఎక్కువగా నైనిక ఎమోషనల్ అవుతే టీం మెంబర్స్ అందరూ కూడా నైనికి సపోర్ట్ చేస్తారు. సీత కూడా అంటుంది నైనికే సపోర్ట్ చేయండి, తనకే ఇవ్వండి అని చెప్తుంది. సో నైనికి ఏం చేస్తారంటే టాయ్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత సీతకి సంబంధించింది నైనికిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామని చెప్తారు. సీత స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది. ఇక్కడ అబ్బాయి కొంచెం నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.
అభయ్ వచ్చి నిఖిల్ని ఓదారుస్తాడు. తర్వాత అక్కడ సోనియా ఎందుకు ఏడుస్తుందో తెలియదు, అంటే ముందు లైవ్లో ఏదో జరిగి ఉండొచ్చు. సోనియా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నిఖిల్ చెప్తాడనమాట, 100 మంది 100 రకాలుగా అనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా ఉండని చెప్పేసి నిఖిల్ సోనియాని ఓదారుస్తాడనమాట. తర్వాత నబీల్ అండ్ పృథ్వీ, నబీల్కి వాళ్ళ నాన్నగారి ఫోటోతో ఒక ఫోటో వస్తుంది, అలాగే పృథ్వీకి కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ఒకటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాన్నగారు, అంటే నబీల్ వాళ్ళ నాన్నగారు కోవిడ్లో చనిపోయారట. వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు తీయించుకున్న ఫోటో అట. అయితే నబీల్ పృథ్వీకే ఫోటోని పృథ్వీకి ఇచ్చేయండి, మీరు పృథ్వీకి సపోర్ట్ చేయండి, నేను ధైర్యంగానే ఉన్నాను, మా బ్రదర్స్ కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు బాధలో ఉంటే నేనే వాళ్ళని ఓదార్చాను, అంచేత నేను ధైర్యంగా ఉండగలను, పృథ్వీకి ఇచ్చేసేయండి ఆ ఫోటో అని చెప్పాడనమాట. అయితే పృథ్వీ ఏం చేస్తాడంటే ఆగస్టు 15 రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారట. వాళ్ళ నాన్నగారు చాలా కోపంగా ఉండేవారట. అదే కోపం నాకు వచ్చినట్టుంది, అందుకే నేను అగ్రెసివ్గానే ఉంటానని చెప్పేసి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. మిగతా టీం మెంబర్స్ అందరూ ఎక్కువ మంది నబీల్కి సపోర్ట్ చేస్తారు, అంచేత ఫోటో నబీల్కి ఇస్తారు. నబీల్ ఏమో మన విష్ణు ఫోటోని ఏదైతే తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు వాళ్ళ నాన్నగారి ఫోటోని. తర్వాత ఇక్కడ నిఖిల్ వస్తాడనమాట. నిఖిల్ వచ్చి మా బ్రదర్లా తోడు నువ్వు, నేను నీకు పెద్ద ఇలా తోడని చెప్పేసి పృథ్వీని ఓదారుస్తాడు. తర్వాత నెక్స్ట్ మణికంఠ అండ్ ఆదిత్య. మణికంఠకి సాల్వ్ అని, ఆదిత్యకేమో వాళ్ళ నాన్నగారి ఫోటో వస్తుంది అనమాట. ఇక్కడ మణికంఠ వాళ్ళ అమ్మగారి గురించి ఆల్రెడీ చెప్పాడు కదా, మళ్ళీ ఇక్కడ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాడు. అయితే ఆల్రెడీ టీం మెంబర్స్ అందరూ ఏంటంటే నాగార్జున గారు వాళ్ళ అమ్మగారికి సంబంధించింది ఇచ్చారు కదా, అదే నాకు తెలిసి బెడ్షీట్ ఏది ఇచ్చినట్టున్నారు. అయితే ఆల్రెడీ వాళ్ళ అమ్మగారికి సంబంధించింది ఉంది, సో మళ్ళీ దేనికని చెప్పేసి అందరూ మన ఆదిత్యకి సపోర్ట్ చేస్తారు. ఆదిత్యకి వాళ్ళ ఫాదర్ ఫోటో ఇస్తారనమాట. ఆదిత్య గారు కొంచెం ఎమోషనల్ అవుతారు ఇక్కడ. ఏంటంటే కోవిడ్ టైంలో వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అబ్బాయికి కూడా కోవిడ్ వచ్చిందట. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ఫోటో పైనుంచి పడిందట. వాళ్ళ నాన్నగారు అదే ఆశీర్వాదం ఉన్నదని తను అనుకున్నాడు, అందరూ కోలుకున్నారని చెప్పేసి తను కూడా ఎమోషనల్ అవుతాడు. దాంతోపాటు ఎక్కువ నేను మనీని ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మా అబ్బాయి సేమ్ మనలాగా ఉంటాడు, ఒకసారి మా అబ్బాయి ఫోటో చూపిస్తానని చెప్పేసి మిగతా రూమ్మేట్స్తో చెప్తాడు, హౌస్ మేట్స్తో చెప్తాడు అనమాట. తర్వాత సీత సీత అదే సీత ఏమంటుందంటే, ఆల్రెడీ నాగార్జున గారు మా మణికంఠ వాళ్ళ అమ్మగారు స్వెటర్ ఇచ్చారు కదా, సో ఆల్రెడీ స్వెటర్ ఉంది కాబట్టి నేను ఆదిత్య గారికే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి లాలీపాప్ ఎక్కువ టీం మెంబర్స్ ఆదిత్య గారికి ఇస్తారు. అంచేత ఏంటంటే ఆ ఫోటో ఆదిత్య గారికి వస్తుంది అనమాట. అయితే మిగతాది తీసుకుని వెళ్ళి ఆదిత్య గారు ఆ సాల్వ్ ఏదైతే ఉందో తీసుకుని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు మణికంఠకు సంబంధించింది. నెక్స్ట్ భాషకి మణికంఠ చిన్న డిస్కషన్లో నబీల్ కూడా ఉంటాడు. నబీలు భాష గారు ఉన్నప్పుడు మ్యాన్ ఈజ్ బ్యాడ్, ఈ బికమ్స్ డాడ్ అని చెప్పేసి చెప్తాడనమాట. మగాడు తండ్రి అయితే తెలుస్తుంది, అంటే మగాడు తండ్రి అయితే తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకున్నాడని చెప్పేసి. అంటే మామూలుగా ఉన్నప్పుడు తెలియదు, కానీ ఎప్పుడైతే తండ్రిగా మారాడో, ఒక నాన్నగా మారినప్పుడు వాళ్ళ నాన్న ఎలాగ పెంచాడు ఏంటి, వాళ్ళ నాన్న ఎలా చూసుకున్నాడు అన్నది ఒక తండ్రిగా మారిన తర్వాత ఒక మగాడికి తెలిసిందని చెప్పేసి నబీల్తో చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ మణికంఠ అండ్ యష్మి ప్రేరణ, అంటే ఈ మణికంఠ ఏం చేస్తుంటాడంటే ఐటమ్స్ లేపేస్తూ ఉంటాడు, ఇంట్లో కొన్ని ఐటమ్స్ లేపేసి దాస్తూ ఉంటాడు. మణికంఠ దొంగతనాలు చేస్తూ ఉంటాడు అనమాట. అంటే హౌస్ మేట్కి సంబంధించినవి ఉన్నాయి కదా, రేషన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ లేపేస్తూ ఉంటాడు. అయితే మనకి లైవ్లో చూపించినట్టున్నారు, మనకేంటంటే డైరెక్ట్గా నబీలు, యష్మి అండ్ మణికంఠ ఉంటారు. మణికంఠకి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది యష్మి, ఎందుకంటే ఆల్రెడీ మనోడు వాళ్ళు పికిల్ తీస్తాడట, ఆ పికిల్ ఇవ్వాలనుకుంటే కనుక హెడ్ మసాజ్ చేయాలని చెప్తాడు. యష్మి హెడ్ మసాజ్ చేస్తుంది, ఈటుగా అనవసరంగా ఈటుకు దొరికినట్టు బాబు అన్నట్టుగా అనుకుని హెడ్ మసాజ్ జస్ట్ అలా తోముతుంది కానీ సరిగ్గా చేయదు. పక్కన నబీల్ ఉంటాడు. అయితే అడుగుతాడనమాట యష్మిని, హౌస్ మేట్స్ ఎంతమంది ఉన్నారు మనకి అంటే 13 మెంబర్స్ ఉన్నారని చెప్తాడు. పక్క నుంచి నబీల్ అలా చూస్తూ ఉంటాడు, ఏడు అన్నట్టుగా చూసుకుంటూ ఉంటాడు.
తర్వాత చెప్తే ఏంటి నువ్వు మాట్లాడేటప్పుడు మసాజ్ చేయవా, సరిగ్గా చేయట్లేదు, నువ్వు సరిగ్గా చెయ్యి అంటాడు. సరిగ్గా చేయండి అంటే నబీలు బాబు నువ్వు బాగా చేస్తున్నారు నువ్వు ఎక్స్ట్రాలు అన్నట్టు అనుకుంటాడు అనమాట. ఈ వెనక అంటే వేరే ప్లేస్లో ఉన్న నిఖిల్ అని సోనియా అంటారు, చూడు మీ చీఫ్ చేత మసాజ్ చేయించుకుంటున్నాడు మా వాడు, హెడ్ మసాజ్ మా వాడు అంతే అన్నట్టుగా సోనియాతో చెప్తూ ఉంటాడు. తర్వాత మణికంఠ హెడ్ మసాజ్ చేస్తుంటుంది కదా, ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పికిల్ని మనోడు దాహేస్తాడు. ఆ పికిల్ ఇవ్వాలి అని అంటే మసాజ్ చేయమని చెప్తాడు అనమాట. అందుకని ఏం చేస్తాడంటే మసాజ్ చేస్తుంది యష్మి మసాజ్ చేస్తుంది. ఆ పికిల్ ఏం చేస్తాడంటే ఒక కుషన్లో దాచేస్తాడు. తర్వాత ఆ కుషన్లోంచి తీసి పికిల్ ఇచ్చేస్తాడు అనమాట. ఇది అక్కడ నబీలు అండ్ యష్మి ప్రేరణ ఉంటారు కదా, నువ్వు పడిపోయేటి మనీ అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఆడవాళ్ళకి ఎవరు పడరు, అమ్మాయిలకి ఎవరన్నా పడతారు కదా అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తుంది మన మణికంఠ. ఆ తర్వాత మణికంఠ ప్రేరణ అడుగుతాడు అనమాట, అదే యష్మిని, నా పౌచ్ ఇవ్వండి అంటే పౌచ్ వీళ్ళు తీసేస్తారనమాట మణికంఠది. అయితే దానికి ఒక సాంగ్ పాడి డ్యాన్స్ చేస్తే తిరిగి పౌచ్ ఇస్తాం అని చెప్తే మనోడు ఒక పాట పాడతాడు. ఆ పాట పాడిన తర్వాత కూడా వీళ్ళు పౌచ్ ఎవరు, ఈ బాబుడి దండం పెడతా ఈ మనం వదిలేమని చెప్పు, శుభ్రం నీ దగ్గర ఉన్న పౌచ్ ఇచ్చే అని చెప్పేసి ప్రేరణతో అంటది. నీకు దండం పెడతానే వదిలేమని చెప్పు, ఆ పౌచ్ ఏది ఇచ్చేసి అని చెప్పి ప్రేరణతో చెప్తుంది. అయితే యష్మి అడుగుతాడనమాట, నా పౌచ్ నాకు ఇచ్చేది నాకు తెలియదు, వెళ్ళి ప్రేరణ అడుగుతాడంటే పౌచ్ ఇచ్చేస్తారు. పౌచ్ ఇచ్చేసిన తర్వాత మణికంఠ మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడో అదే మాట్లాడుకుంటుంటారు. ఈ 9కి టీం ఉంది కదా, అంటే భాష వాళ్ళు ఉన్న టీంలో నైట్ మనోడు పడుకుని లెగిస్తాడు. నైట్ అర్ధరాత్రి 12:30 టైంకి లేచి ఈ నబీలాల్ టీం ఉంది కదా, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒక ఐటెం బాక్స్ తీస్తాడు. బాక్స్ తీసి తన రూమ్లో తెచ్చుకుంటాడు. తెచ్చుకుని అందులో ఒక ప్యాకెట్ తీసేస్తాడు. తీసేసి ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళి కిచెన్ ఉంది కదా, కిచెన్ రూమ్లో పైన పెడతాడనమాట. పైన డస్క్లో పెట్టేస్తాడనమాట. అయితే ఆ పెట్టేసేసి మళ్ళీ ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ రూమ్లోనే పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత వెళ్తా వెళ్తా కెమెరా ముందు చూస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేస్తారు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్ అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో పరిగెట్టింది, ఈరోజు ఏమో ప్యాసింజర్ ట్రైన్లో వెళ్ళింది. అయితే ఇవాళ ఎపిసోడ్ మొత్తం మీద జరిగింది ఏంటంటే, నిన్న సాక్స్ గురించి టాస్క్లో ప్రేరణ మీదకి పృథ్వీ యష్మి చాలా ఆర్గ్యుమెంట్ చేశారు అని అందరు టీం మెంబర్స్ అదే మాట్లాడతారు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ డిస్కషన్లో. అయితే వాళ్ళిద్దరిదే ప్రవర్తన చాలా రూడ్గా ఉంది. యష్మి అయితే సైకోలో ప్రవర్తించింది, మనోడేమో చాలా రాంగ్గా మాట్లాడాడని చెప్పేసి అబ్బాయి అన్న నిఖిల్ అన్న ఎవరన్నా అదే చెప్తారు. నెక్స్ట్ ఏమో ప్రేరణతో నిఖిల్ చెప్పింది ఏంటంటే, నువ్వు మీ టీం మెంబర్స్ సపోర్ట్ చేసినట్టుంది, నువ్వు ఏది చేసినా వాళ్ళు ఏది చెప్తే అది చేసినట్టుంది, వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టుంది, దానివల్ల నువ్వు డమ్మీ అయిపోయావు అని చెప్పేసి నిఖిల్ కూడా అదే చెప్పాడు. తర్వాత నబీలు అండ్ భాష వీళ్ళందరూ మాట్లాడుకుంది ఏంటంటే, విష్ణుప్రియ కానీ నైన్కి కానీ ఎక్కువ నిఖిల్ సపోర్ట్ చేశారు. అలాగే యష్మి టీం వాళ్ళేమో వాళ్ళ టీంకి సపోర్ట్ చేశారు, కానీ మా చీఫ్ ఎవరైతే ఉన్నారో మనకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి భాష ఆదిత్య అండ్ నబీలు అనుకుంటారు. తర్వాత ఎపిసోడ్ జరిగింది కదా, దాంట్లోనే ఈ ఎమోషనల్గా ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ హౌస్ నుంచి ఎవరి హౌస్ నుంచి వాళ్ళు పంపించిన ఫొటోస్ గురించి జరిగింది. తర్వాత ఒక ఫన్నీ టాస్క్, ఆ ట్రూత్ ఆర్ డేర్ ఆడారు కదా, ఆ బాటిల్ తిప్పడం, ఇదే జరిగింది. సో ఎపిసోడ్ అంతా సోగా సాగిపోయింది. తర్వాత ఏంటంటే ఈ ఎపిసోడ్లో కొంచెం పర్వాలేదు హైలైట్ అనిపించింది అయితే కనుక ఎమోషనల్ డ్రామా అండ్ మనకంట చిన్న చిన్న దొంగతనాలు. ఎపిసోడ్ దీంతో ఎండ్ అవుతుంది అనమాట. బాయ్ అండి.